ఆయనది ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన తల్లి అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నికయ్యారు. ఆయన సైతం 2009లో టీడీపీ తరఫున పోటీ చేసి అతి చిన్న వయసులోనే శాసనసభలో అడిగారు. అట్లాగే సైద్ధాంతిక పరంగా వర్గపోరు నేపథ్యంలో అసంతృప్తికి గురయ్యారు. టీడీపీలో ఇమ్మడలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కిరణ్ సర్కార్పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు ఆయనే చిత్తూరు జిల్లా తంబలపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి. పాలక ప్రతిపక్ష అధినేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన యువ రాజకీయ నాయకుడు ఆయన వాటి మన న్యూస్ మేకర్. ప్రస్తుతం అసలు టీడీపీ ఎటెళ్తామని అనుకుంటున్నారు? అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలి జారీ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజు? ఇప్పుడు టీడీపీ ఈ రాష్ట్రంలో కొన్ని బలమైన కారణాలతో 1983లో అన్నగారు నందమూరి తారక రామారావు స్థాపించడం జరిగిందండి. ఒకటి కాంగ్రెస్ వ్యతిరేకము అనే ఒక పాయింట్ మీద. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలుగు వాళ్లను ఎప్పటికప్పుడు హ్యూమిలేట్ చేస్తూ ఢిల్లీ నడివీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతినిందని చెప్పి ఆ రోజు అన్నగారు నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టుకొచ్చిన పార్టీ 2009 రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఏ పునాదుల మీదైతే ఈ పార్టీ ఆవిర్భవించిందో రాష్ట్రంలో, ఎవరి కోసమైతే ఈ రాష్ట్రంలో ఈ పార్టీ ఆవిర్భవించిందో, అంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడే శక్తులకు అండగా నిలవడానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పుట్టింది. అలాంటి పరిస్థితిలో పుట్టిన పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేయడం కోసము, లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని జైలు పాలు చేయడం కోసము, లేదా వాళ్ళు పెట్టిన పార్టీని ఇబ్బందులు పాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏ సిద్ధాంతం మీద పుట్టిందో దానికి తిలోదకాలు ఇవ్వడం జరిగిందండి. ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగింది? మీరు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలన్నీ మీరు చూశారు కాబట్టి అసలు అసెంబ్లీలో ఏం జరిగింది? టీడీపీ ఎమ్మెల్యేల వైఖరి ఏంటి? ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల వైఖరి ఎట్లన్నా అధినేత వైఖరి మటుకు అవిశ్వాసం పెట్టినా ఏది పెట్టినా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలా, లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసుకునే విధంగా ప్రసంగాలు సాగించమని మోతుప్పల్ నరసింహులు గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ చెప్పడం జరిగింది. అసలు ఆయన అభినందించారంట ఫోన్లు చేసి మోతుప్పల్ నరసింహులు గారిని. మీరు చాలా బాగా మాట్లాడండి. దేని మీద మాట్లాడారండి మోతుప్పల్ నరసింహులు గారు? ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ప్రజల సమస్యల గురించి ఒక్క విషయం గురించి అసెంబ్లీలో మాట్లాడారా? ఎంతసేపు ఉన్నా రాజశేఖర రెడ్డి గారి కుటుంబము, రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బంది ఎట్లా పెట్టాలా, లేదా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఆయన ప్రసంగం సాగింది తప్పితే ఏ అంశం మీద గానీ, ఏ ప్రజా సమస్య మీద గానీ ఆయన మాట్లాడకపోగా మళ్లీ పైన ఫోన్ చేసి ఆయన అభినందించే కార్యక్రమం ఇదే ఈ తెలుగుదేశం పార్టీని కుంగదీసింది. 2009 రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని మనం సాగించిన రాజకీయ కార్యక్రమాలే ఈరోజు తెలుగుదేశం పార్టీని మరింతగా కుంగదీసింది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత బలపడాల్సిన తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత బలహీన పడిపోయింది. ఎందుకు బలహీన పడిపోయింది? కేవలం మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీ మరి ఈ దుస్థితికి వచ్చింది. ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, రేపు గనక టీడీపీ మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తే పరిస్థితి ఏంటి? మీరు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్ గా అండి, అన్నిటికీ సిద్దపడి మేము తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చే సందర్భంలో నాకు తెలుసు మా మీద వ్యక్తిగతమైన ఆరోపణలు, ప్యాకేజీలు ఇలాంటివి చేసి ఎన్నో ఏళ్లుగా 30 ఏళ్లుగా మేము గాని మా కుటుంబం గాని కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు గాని వీటన్నిటినీ వాళ్ళకు అనుకూలంగా ఉండే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను అడ్డం పెట్టుకుని మా మీద వ్యక్తిగతంగా కూడా మమ్మల్ని డామేజ్ చేసే కార్యక్రమం చేస్తారని తెలుసు. ఈ ఎమ్మెల్యే పదవులు పోతాయని మాకు తెలుసు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో మేము ఇమడలేక తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవహరిస్తున్న తీరుతనులు, ఇందాక చెప్పినట్టు ఈ కాంగ్రెస్ వ్యతిరేక పునాదులు, అదేవిధంగా తెలుగు వారికి సంబంధించి తెలంగాణ అంశానికి సంబంధించి ఆయన వ్యవహరించిన తీరుతనులు, ఈ రెండింటినీ బేస్ చేసుకుని కేవలం ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసే విధంగా అతను చేస్తున్న రాజకీయాలను సహించలేకనే అన్నిటికీ ప్రిపేర్డ్ అయ్యి, ఎందుకంటే 30 ఏళ్ల అనుబంధం మాకు తెలుగుదేశం పార్టీతో. చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో మామ మీద పోటీకి సై అన్న రోజు కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీతో ఉండి తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం పనిచేసిన కుటుంబం మా జిల్లాలో, చిత్తూరు జిల్లాలో. మా తర్వాతనే తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం. అలాంటి పార్టీని కూడా మేము వదిలేసి బయటకు వెళ్తున్నాం. అంటే కేవలం అధినేత సాగిస్తున్న వ్యవహారాలు ఇలాంటివి భరించలేకనే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చినా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము ఈ పార్టీని వీడడం జరిగిందండి.